ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన బాటపట్టారు. ఇక యూరియా యాప్ రద్దు చేసి పాత పద్ధతిలోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన యూరియా దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు మహాధర్నాకు పిలుపునివ్వడంతో ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన ఉధృతమవుతా ఉన్న పరిస్థితి. గత 15 రోజుల నుంచి కూడా ఇటు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డున ఎక్కినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, అదేవిధంగా ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో రోడ్డుపైకి వచ్చి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యూరియాకు సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో యాప్ను రద్దు చేయాలి, పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఇటు బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి గ్రామం కూడా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయితే వర్షాకాలము ప్రారంభమైనప్పుడు ఇటు వర్షాలు కూడా కురకపోవడం, అదేవిధంగా ఇటు దుక్కి దున్ని ఇటు ఖరీఫ్లో విత్తనాలు మొలకెత్తి విత్తనాలు వేస్తే కనుక దానికి సంబంధించి యూరియా వేయాలంటే కూడా యూరియా దొరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇటు రైతులు వాపోతున్న పరిస్థితి. గత 2-3 రోజుల క్రితం కూడా ఇటు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా ఇటు వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా చేసిన పరిస్థితి. అదేవిధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నందిపేట వద్ద ధర్నా చేసిన పరిస్థితి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్ కూడా అక్కడ కూడా అతను కూడా రైతుల కోసం ధర్నా చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు మాత్రం కామారెడ్డి జిల్లాలోని ఇటు ఎల్లారెడ్డి తాలూకాలోని తాడ్వాయి ఏదైతే తాడ్వాయి మండల కేంద్రంలో దాదాపు 2000 మందికి పైగా రైతులు ఆందోళన చేస్తారనే సమాచారంతో ఇటు పోలీసులు ఎక్కడికక్కడ అందరినీ ఇటు రైతులు అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను కూడా మండల జిల్లా స్థాయి నాయకులను ఎక్కడెక్కడ అవజారు చేసిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బయలుదేరుతున్నటువంటి మాజీ మంత్రి బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇక రైతుల కోసం వెళ్తున్న క్రమంలో రైతుల ప్రొటెస్ట్ కోసం వెళ్తున్న క్రమంలో తనను ఈ విధంగా హైదరాబాద్లో అరెస్ట్ చేయడము దారుణం అంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. బేషరతుగా యూరియా ఉందో యూరియాకు సంబంధించినటువంటి యాప్ను రద్దు చేయాలి, పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఇటు డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ తాడ్వాయిలో కొద్దిసేపటి క్రితము ఉద్రిక్త నెలకొందని చెప్పవచ్చు. ఒక రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నము చేసిన పరిస్థితి స్థానికంగా కలకలం రేపుతా ఉంది. అయితే దీన్ని పోలీసులు అడ్డుకొని నిలువరించిన పరిస్థితి. నిన్నటికి నిన్న ఇటు రాజంపేట మండల కేంద్రంలో ఇటు సొసైటీ వద్ద కూడా ఒక రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన పరిస్థితి. పోలీసులు అధికారులు అడ్డుకొని వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇటు ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కలెక్టర్, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి యూరియాకు సంబంధించి యూరియా స్టాక్స్ ఫుల్ ఉన్నాయని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఎవరు రైతులు కూడా ఆందోళన పడద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సురేషన్ రెడ్డి, అదేవిధంగా భూపతి రెడ్డి ఒకటే చెప్తున్న పరిస్థితి. ప్రతిపక్షాలు కావాలని కుట్ర చేస్తా ఉన్నాయి, ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చెప్తా ఉంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా, బీజేపీ పార్టీ కూడా జిల్లా కలెక్టర్ కూడా మెమోరాండం ఇచ్చిన పరిస్థితి. అయితే వారు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇటు అధికార పక్షాన్ని నిలదీస్తుంటే ప్రతిపక్షాలు ఏకమై ఇటు అధికార పక్షాన్ని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా యూరియా ఉంది, యూరియా స్టాక్ ఉంది, యూరియా విషయంలో ఎవరు కూడా రైతులు ఆందోళన చెందవద్దని చెప్పేసి అధికార పార్టీ చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యూరియాకు సంబంధించి మొత్తం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు అయితే స్పందించి యూరియాను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.